దక్షిణ భారతదేశం గురించి తప్పుగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఖబర్దార్. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే ఎంతటి వాడినైనా ఈ దక్షిణ భారతదేశ ప్రజలు తరుమాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కన్నా అభిమానంగా కనబడుతూ ఉన్నాడు. ఆయన డీలిమిటేషన్ గురించి నరేంద్ర మోడీ కన్నా ఎక్కువ ఘోరంగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ రాజకీయాలు చేస్తూ ఉంది, తప్పుడుదో పట్టిస్తూ ఉంది. 50% సీట్లు పెడితే అత్యధిక వైభోగం జరుగుతూ ఉంది. దేశం మొత్తము ఇక దక్షిణ భారతదేశం వెలిగిపోతుంది. అది నాకు చాలా ఎక్స్పీరియన్స్. నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి గప్పాలు కొడతా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా వచ్చినటువంటి హాస్టల్ కానీ కళాశాల యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు జ్ఞానమైన వాళ్ళు ఉండరు. అద్భుతంగా ఈ దేశం అభివృద్ధి చెందింది. నీలాంటి సగం చదువుకున్నటువంటి వాళ్ళు అంటే మీ రాజకీయాలను చూస్తూ ఉంటే ఇవాళ సిగ్గుతో దక్షిణ భారతదేశం తలదించుకుంటా ఉంది చంద్రబాబు నాయుడుని చూసి. నిజంగా నీ అవసరం కోసం, నీ రాజకీయ పబ్బం కోసం నువ్వు ఎలాంటి ఎత్తుగడలైనా, ఎవరితోనైనా పొత్తుకైనా, ఎలాంటి నీచానికైనా ఒడిగడతావని చంద్రబాబు నాయుడు ఇలా నిరూపించుకున్నాడు. నీ దక్షిణ భారతదేశంలో ఇవాళ తెలంగాణలో 17 స్థానాలు ఉంటే 25 అవుతున్నాయి. నీకు 25 ఉంటే 35 అవుతున్నాయి. అంటే ఇక్కడ 10 సీట్లు పెరిగితే నువ్వు సంఖ్యలు గుద్దుకుంటున్నావు. ఉత్తరప్రదేశ్లో 83 స్థానాలు ఉంటే ఇవాళ 140 అవుతున్నాయి. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలతో ఈక్వల్గా ఉత్తరప్రదేశ్ ఎదుగుతూ ఉన్నదంటే దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు. అంటే నువ్వు ఇక్కడ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నావు అన్నట్టు నువ్వేం చేస్తున్నావు అంటే సగం పెరుగుతుంది అని చెప్పి ఇలా నువ్వేందో చెప్పనీకి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడికి పోటీగా నడిచింది కొన్ని రోజులు. చంద్రబాబు నాయుడు చాలా నాలెడ్జ్వంతుడు, చాలా విజ్ఞానవంతుడు అనుకున్నావు. కానీ వచ్చి మూర్ఖత్వం ఉన్నటువంటి నాయకునిగా, ఇలా పేరొందినటువంటి నాయకునిగా 40 ఏళ్ళ ఇండస్ట్రీని నడి ఏమన్నాడు గుంతలో ఎత్తేసిన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా తెలుసుకుంటే ఏమి లేదు, అంత డొల్లనే. ఎక్కడైనా నీతిమాలిన రాజకీయాలు చేయడమే ఈయన పని అని చెప్పి అర్థమవుతూ ఉంది. ఇలా కులాలను ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గుర్తించుకోవాలంటే నువ్వు చేసినటువంటి నీతిమాలిన రాజకీయాలే ఇలా కేంద్రం కూడా చేస్తుంది, రేపు ఉత్తర భారతదేశం చేస్తుంది. ఇలా ఏం చేశారంటే ఏ కులం ఎక్కువ ఉంటే ఆ కులాన్ని తోక పట్టుకొని తిరిగిన చంద్రబాబు నాయుడు, ఆ కులాలను విడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు. ఇక్కడ కూడా ఏ కులం జనాభా ఎక్కువ ఉంటే ఏ విధంగా పార్టీలు వాళ్ళు ఎంబడి పడతాయో, ఏ రాష్ట్రం జనాభా ఎక్కువ ఉంటే రేపు కేంద్రం వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవాళ. కాబట్టి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలను 4 రాష్ట్రాలుగా విడగొట్టాలి. ఉత్తరప్రదేశ్ని కానీ, బీహార్ని కానీ, ఇవాళ మహారాష్ట్రను కానీ, మధ్యప్రదేశ్ కానీ వీటన్నిటిని విడగొట్టి అంటే పెద్దగా ఉన్నటువంటి అంటే 50 స్థానాలు 40 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలను అన్నింటిని కూడా 2గా డివైడ్ చేయాలి. పైన అన్నిటిని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలుగా డివైడ్ చేస్తే ఏమవుతుందంటే ఈక్వల్గా షేరింగ్ జరుగుతుంది. ఒక ప్రియారిటీ ఉండకుండా అంటే ఒకే రాష్ట్రానికి 4 రాష్ట్రాలకు కావాల్సినటువంటి ఎంపీలు ఉండడం వల్ల ఒక రాష్ట్రానికి ప్రియారిటీ పెరుగుతుంది. ఎక్కువ జనాభాకు ఆధారంగా అంటే ఓటు పవర్కు ఉన్నటువంటి వాల్యూ అది. కాబట్టి డీలిమిటేషన్లో భాగంగా దక్షిణ భారతదేశం జనాభా నియంత్రణ పాటిస్తూ దేశాభివృద్ధిని కోసం కాంక్షిస్తూ ఇలా పరిశుభ్రతను, విజ్ఞానాన్ని, చదువును ఇలా వంట పట్టించుకొని 10 మందికి ఉద్యోగ కల్పనకు తయారైనటువంటి రాష్ట్రాలకు ఇలా బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, లేకుంటే రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి కుప్పలు తెప్పలుగా దక్షిణ భారతదేశంలో పని చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చే జనాభా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు సీట్లు ఎక్కువ కేటాయించే విధంగా మాట్లాడాల్సినటువంటి చంద్రబాబు నాయుడు నీతిమాలిన మాటలు మాట్లాడుతూ మోసేది బెల్లాన్ని నాకుతా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు జ్ఞానము సున్నగా కనబడతా ఉంది. పెద్ద పరిజ్ఞానం ఏం కనబడట్లేదు ఇందులో. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే ఎంతటి వాడినైనా ఈ దక్షిణ భారతదేశ ప్రజలు తరుమాట్లాడతారు. ఇలా ఇంత నీతిమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తారని కూడా ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకయ్యా నీకు అంత వచ్చింది? ఎందుకంత గోసు వచ్చింది? మోడీ మొత్తం దోషి పెట్టాలన్నా ఎందుకు ఆశపోతున్నావు? ఎందుకు నిలదీయలేకపోతున్నావు? ఎందుకు వంగబడి సలాం కొడుతున్నావు? భారత రాజ్యాంగం అదే నేర్పిందా? ఎందుకు నిలదీసి అడిగి నీకు రావాల్సిన హక్కులు సాధించుకోలేకపోతున్నావు? ఏం రాజకీయాలు నేర్పుతూ ఉన్నావు? ఏమి నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్నావు? ఈ దేశంలో పనికి మాలినటువంటి చెత్త రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు నీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంతా ఒక పెండగంపనే, ఒక చెత్తల పడేసినావు నువ్వు. ఏమి ఇండస్ట్రీ పాడైంది నీది? ఏది నీ జ్ఞానం? ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. 50% మింతే బ్రహ్మాండం బద్దలవుతుందంట. ఇక నీ లేక అంత చదివి ఓనికి రాదు. ఇక్కడ ఏది చెప్తే అదే ప్రజలు వింటారు. మేము మా జీవితం మొత్తం మేము ఏలనికనే ఉన్నాం, మేము పైన ఉంటాం, మేము ముఖ్యమంత్రులం, మేమే నిర్ణయాలు చేస్తాం, మా జాతికి మించిన జాతి లేదని చెప్పి విర్రవేగకు. నీకంత సీన్ లేదు. ఇలా కుట్రలతోని కుతంత్రాలతోనే నీ రాజకీయం పబ్బం గడుపుకున్నావు తప్ప పెద్దగా చేసింది ఏం లేదు. నువ్వు నీ నరేంద్ర మోడీ నీ కథలన్నీ ఇలా భారతదేశానికి అందరూ తెలిసిపోయినాయి.
ప్రజలకు ఖచ్చితంగా మీ యొక్క నీచమైన రాజకీయం తెలిస్తే సిగ్గుతో తలదించుకుంటారు. ఏంది నీ ఇండస్ట్రీ, ఏంది నీ ఎక్స్పీరియన్స్, ఏంది నువ్వు ఒరగబెట్టింది? గప్పాలే తప్ప ఏం లేదా ఆడ. ఆ కులానికి పెట్ట, ఈ కులానికి పెట్ట, అక్కడ ఏబిసిడీలు చేయి, ఇక్కడ అది చేయి. వాడిని బట్టి చెత్త రాజకీయాలుగా నువ్వు చేసింది తప్ప నువ్వు ఒరగబెట్టి పెద్దగా చేసింది ఈ భూమి మీద ఏం లేదు. ఎవరిని గౌరవించలే, ఎవరిని నువ్వు పెద్దగా అది చేయలే. ఎప్పుడైనా స్వార్థ రాజకీయాలకే ఉన్నావు. ఇలా నీ స్వార్థం కోసం దక్షిణ భారతదేశానికి రావలసినటువంటి వాటాలను అడ్డుకుంటే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు కాలగర్భంలో కలిసిపోతావు. ఇవాళ దక్షిణ భారతదేశం అయినటువంటి ప్రజలు ఇవాళ ఘోరాతి ఘోరమైనటువంటి పాలన చేస్తున్న నరేంద్ర మోడీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కనుక దక్షిణ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ద్రవిడియన్ స్టేట్స్, ఆల్ ద ద్రవిడియన్ స్టేట్స్ ఈజ్ గోయింగ్ టు టీచ్ యూ వెరీ గుడ్ లెసన్. నువ్వు అనుకుంటున్నావు మోడీ పిల్లి కళ్ళు మూసుకొని ఇట్లా పాలు తాగుతూ ఉంటే ఎవరు గుర్తుపడతలేరు, నేను నా మోడీ సంకలు గుద్దుకుంటున్నాం, ఏవిఎంలతో గెలిచినామని ఫీల్ కాకండి. మీరంతా ఏందో మీ పుట్టుక ఏందో ఆకాశం లెక్కలు ఊడిపడ్డాడు ఫీల్ అవుతారు. ఏమి సంపాదించుకోలేదు, ఏం భువనే తింటలేరు, మింగి 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 గద్దె మీద కూర్చొని కాయలు కాయలే. ఇంకా ఎన్నేళ్ళు చేస్తారు రాజకీయాల్లో? మీరు మీ ఇండస్ట్రీ మీ పాడైపోన్నాని ఎక్కడ గత్తర్లేసింది? ఎవరిని ఉద్ధరించరా మీరు? ఏం పాలన మీద నీ రాజకీయం? చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ యొక్క దలాల్ గులాంగిరి చెత్త రాజకీయం చూసినాక నీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ నాశనం అయిపోయింది. నీది ఒక చెత్త రాజకీయం. బంద్ చేయి నువ్వు, నీ పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా బలహీన వర్గాలు, పేద వర్గాల నుంచి వస్తారు లీడర్. పేద వర్గాల నుంచి లీడర్ వస్తే మీకు అంతు చిక్కొద్దు. జ్ఞానం తక్కువ, గప్పాలు ఎక్కువ. టీవీలు పేపర్లు పెట్టుకొని అద్భుతమైన బద్దుమాషి మాటలు మాట్లాడుకుంటా దక్షిణ భారతదేశం గురించి తప్పుగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఖబర్దార్. ఇలా నువ్వు ఇక్కడ సీట్లు పెంచేందుకు మాట్లాడతావా మాట్లాడు, లేకపోతే నీ 40 ఏళ్ళ ఇండస్ట్రీని నట్టేట మూసి నాశనం అయిపోయేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం లైక్ చేసి ప్రజలకు పంపండి. వాస్తవమైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి చెత్త రాజకీయ నాయకులు ఈ దేశానికి గుదిబండ. సీట్లు పిర్రలు కాయలు కాయవచ్చు సీట్లలో కూర్చొని. ఎన్నాళ్ళు మీ దుర్మార్గం, మీ నీచమ్మ యొక్క పాలన, మీ తాకట్ల పాలన, మీ యొక్క కొరిమి దయ్యం పాలన. గప్పాలు ఎక్కువ, పని తక్కువ. ఏం రాజకీయమే, చెత్త రాజకీయం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.